ఎన్నికల ఫలితాలిచ్చిన షాక్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంకా కోరుకున్నట్లు కనిపించడం లేదు. ఫలితాలు వెలువడగానే మీడియా ముందుకొచ్చి దాదాపు ఏడ్చినంత పనిచేసిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా తన పార్టీలో మిగిలిన నేతలతో వరుస సమీక్షలు పెట్టుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. తాను గెలిచినప్పుడు ఈవీఎంల క్రెడిబిలిటీని తెగ పొగిడేశారాయన. అప్పుడు ఈవీఎంలో మోసాలుండవని అంత వివరంగా చెప్పిన ఆయన ఇప్పుడు చిత్తుగా ఓడిపోగానే ప్రజాస్వామ్యం బ్యాలెట్ ఎలక్షన్ అంటూ కొత్త రాగం ఎత్తుకుని అందరికీ టార్గెట్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగియగానే చరిత్ర సృష్టించబోతున్నామని ఘనంగా చెప్పుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో తాను బటన్ నొక్కి వెదజల్లిన నవరత్నాలే గెలిపిస్తాయన్న నమ్మకంతో విశాఖ నుంచి పాలన సాగించడానికి రాజప్రసాదం కూడా రెడీ చేసుకున్న ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చి ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్కా చెల్లెమ్మల ఓట్లు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని దాదాపు ఏడ్చినంత పని చేశారు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఆ తర్వాత తన తాడేపల్లి ప్యాలెస్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలతో వరుస మీటింగ్లు పెట్టుకుంటూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే 5 ఏళ్ల క్రితం అసాధారణ మెజారిటీతో వైసీపీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడా పార్టీని అధపాతాళానికి తొక్కేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కనివిని ఎరగని విజయాన్ని కట్టబెట్టారు. ఆ షాక్ నుంచి జగన్ ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదు. 2019లో తాను విజయం సాధించినప్పుడు ఈవీఎంల క్రెడిబిలిటీని తెగ పొగిడేశారాయన. అసలు అవి తన ఫ్యాక్టరీలోనే తయారైనట్లు వాటి పనితీరును సవివరంగా వివరించారు. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ, బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎక్కడ జరగల. ఈవీఎంలో బటన్ నొక్కగానే వీవీప్యాట్లో ఏ పార్టీకి ఓటేశామో తెలిసిపోతుందని, వీవీప్యాట్లో మనం ఏ పార్టీకి ఓటేశామో స్లిప్ వస్తుందని విడమర్చి చెప్పారు. పోలింగ్ మొదలవ్వడానికి ముందు అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరుగుతుందని, అందరూ ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని, సంతకాలు పెట్టాకే ఓటర్లను అనుమతిస్తారని చెప్పుకొచ్చారు. ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు 2 మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు. పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు.
మేము వెరిఫై చేసినాము 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు. 5 ఏళ్ల క్రితం 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలో మోసాలు ఉండవని అంత వివరంగా చెప్పిన ఆయన ఇప్పుడు చిత్తుగా ఓడిపోగానే ప్రజాస్వామ్యం బ్యాలెట్ ఎలక్షన్ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయట. ఈ మేరకు ట్విట్టర్లో ఇంగ్లీష్ పోస్ట్ చేశారు. న్యాయం అందడమే కాదు, అందజేసినట్లు కూడా కనిపించాలట. ప్రజాస్వామ్యం నిస్సందేహంగా బలంగా ఉన్నట్లు కనిపించాలట. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికల ప్రక్రియ జరుగుతోందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లు వాడుతున్నారని, ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టేందుకు మనం కూడా అదే దిశగా పనిచేయాలని ఇంగ్లీష్లో పెట్టిన తన పోస్టులో తత్వాలు బోధిస్తున్నారు. జగన్ పెట్టిన పోస్టుపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా? మాకు 164 వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా అని వెటకారాలు మొదలుపెట్టారు. టీడీపీ ట్విట్టర్ కింగ్ బుద్దా వెంకన్న పులివెందులలో రాజీనామా చెయ్యి, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపేలా ఈసీని కోరదామని సవాల్ విసిరారు. గతంలో వచ్చిన 151 సీట్లలో ఈసారి మధ్య 5 ఎగిరిపోవడంతో జగన్కు ఎటూ పాలుపోవడం లేదని, ఆయన 5 ఏళ్లు దుర్మార్గపు పాలనకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబితే ఇప్పుడు ఈవీఎంలపై పడి ఏడుస్తున్నారని దెప్పిపొడుస్తున్నారు. వైసీపీ నేతల కోసం ప్రత్యేకంగా పిచ్చాసుపత్రులు కూడా కట్టించాలని సూచిస్తున్నారు. 151 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈవీఎంలు తప్పుగా కనపడ్డాయి. ఈరోజు ఆ 151 మధ్యలో 5 అంకెలు తీసేసి దుర్మార్గపు అరాచక పరిపాలనకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు మాత్రం ఈవీఎంలు కనపడుతూ ఉన్నాయి. ఇది వైకాపా ద్వంద్వ నీతికి నిదర్శనం. అదే రోజు నువ్వు 151 సీట్లతో గెలిచినప్పుడు నువ్వేం మాట్లాడావో ఒకసారి గుర్తు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మాత్రం దాన్ని వక్రీకరించే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఓడిపోయిన వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. నేను చెప్తా ఉన్నాను కదా, జైలులు ఎన్నైతే కట్టాల్సి వస్తుందో దానికి సరిపాటిగా ఇప్పుడు పిచ్చి ఆసుపత్రులు కూడా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. మాకు ఒకరికొకరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అందరికీ తెరం తప్పేసింది. మాజీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారని మాత్రం నేను ఊహించలే. మరి 2019లో మీరు నెగ్గినప్పుడు తోళ్ళగొట్టారు, ఇప్పుడేమో బేదేడుపులు ఏడుస్తూ ఉన్నారు. ఈవీఎంలు కాదు బ్యాలెట్ పెట్టాలని. ఒకటి, ఈవీఎంల పైన ఎవరికైనా అనుమానాలు ఉంటే ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ అనేక సందర్భాల్లో మీకు ఇది ట్యాప్ చేయొచ్చు, అవకాశం ఉందని మీరు అనుకుంటే ఏ విధంగా చేయగలమన్నది తీసుకురమ్మంటా ఉంది. సోషల్ మీడియాలో కూడా జగన్ పోస్టు వైరల్ అవుతుంది. 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కలలు కన్న జగన్కు ప్రజలు ఇచ్చిన 11 మంది ఎమ్మెల్యేల గిఫ్ట్తో మైండ్ బ్లాక్ అయిందని నెటిజన్లు సెటైర్లు విసురుతూ మాజీ సీఎంని ట్రోల్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.